ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారిన ఉర్సా క్లస్టర్స్ వివాదం గురించి మాట్లాడబోతున్నాం. ఈ భూమి కేటాయింపు డీల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలేమైంది రండి వివరంగా తెలుసుకుందాం. యుఆర్ఎస్ఏ డీల్ వివరాలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 60 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 3.5 ఎకరాలు ఐటీ పార్కులు, 56.36 ఎకరాలు కాపులుప్పాడులో ఉన్నాయి. ఈ డీల్ ఒక డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం 5,728 కోట్ల పెట్టుబడి ప్రకటనతో జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ భూమి మార్కెట్ విలువ దాదాపు 1000 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు. కానీ ఎకరాకు కేవలం 50 లక్షలకే ఇచ్చారు. ఇది భారీ వివాదానికి దారితీస్తుంది. భూ కేటాయింపులో రాజకీయ శక్తి కేంద్రాలు. ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వంలోని పవర్ సెంటర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉన్నారు. కానీ రాజకీయ వర్గాల్లో గుసగుసలేంటంటే నారా లోకేష్ పవర్ సెంటర్ ఇప్పుడు సూపర్ యాక్టివ్గా ఉంది. ఆయన కార్యాలయం నుంచే మంత్రులు, అధికారులు, కేంద్ర మంత్రుల పేషీలకు ఆదేశాలు వెళ్తున్నాయని టాక్. గుర్తుందా లోకేష్ రెడ్ బుక్తో చేసిన హడావిడి? ఇప్పుడు ఈ ఉర్సా డీల్లో ఆయన పేరు మళ్లీ వినిపిస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ గౌరీశంకర్ కనెక్షన్ ఏంటి? ఇక్కడే కథ మరింత రసవత్తరంగా మారుతోంది. గౌరీశంకర్ అనే వ్యక్తి గురించి కూడా తెలుసుకుందాం. గతంలో జగన్ ప్రభుత్వంలో ఆయన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ నుంచి నకిలీ విద్యా ధృవీకరణ పత్రాల ఆరోపణలతో తొలగించబడ్డారు. కానీ ఆశ్చర్యం, ఆ తర్వాత ఆయన నారా లోకేష్తో, కేశినేని చిన్నిలతో సమావేశంలో కనిపించారు. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా సమయంలో లోకేష్ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి దుబాయ్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ కనిపించారు. ఇది కేవలం యాదృచ్ఛికమా? విమర్శకులు అలా అనుకోవట్లేదు. ఇక ఉర్సా క్లస్టర్పై సందేహాలేంటి? ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎన్ఆర్ఐ స్టార్టప్ పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కంపెనీ సాంకేతిక నైపుణ్యం, ప్రొఫెషనలిజం గురించి సందేహాలు. వాళ్ళ వెబ్సైట్ చూస్తే అవుట్డేటెడ్ ఫార్మాట్, అస్పష్టమైన వివరాలు, సాంకేతిక లోతు లేదు. విమర్శలకు సమాధానంగా వాళ్ళు విడుదల చేసిన ప్రెస్ నోట్, వ్యవస్థాపకుడితో వెబ్ కాల్ కూడా నీరసంగా, ప్రొఫెషనల్గా లేనివిగా చెప్పబడ్డాయి. ఇంకా షాకింగ్ ఏంటంటే టానా మాజీ అధ్యక్షుడు హఠాత్తుగా కంపెనీ ప్రమోటర్గా కనిపించారు. కానీ వెబ్సైట్లో ఆయన పేరు లేదు. ఈ పారదర్శకత లోపం గురించి మరిన్ని ప్రశ్నలు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో యుఆర్ఎస్ఏ రాజకీయ దుమారం, ప్రశ్నార్థకంగా ప్రభుత్వ పారదర్శకత. ఈ వివాదం ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీకి బలమైన ఆయుధంగా మారింది. జగన్ అనుకూల మీడియాలో ఈ డీల్ గురించి విస్తృత కథనాలు వస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పారదర్శకతపై ప్రశ్నలు లేస్తున్నాయి. ఈ డీల్కు సంబంధించిన జీవో ఇంకా అందుబాటులో లేదు. ఉర్సా క్లస్టర్స్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వాన్ని ఎలా సంప్రదించారు? వాళ్ళ బిజినెస్ ప్రపోజల్స్ ఎవరికిచ్చారు? విలువైన భూములు కేటాయిస్తున్నప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వలేదా? నారా లోకేష్ పాత్ర ఏంటి? కేశినేని నాని ఆరోపణల ప్రకారం కేశినేని చిన్నికి ఉర్సాతో లింక్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేనంత వరకు వివాదం ఆగదు. ఉర్సా రియాక్షన్, భవిష్యత్తు. ఆరోపణలు రాగానే ఉర్సా క్లస్టర్స్ ఎదురుదాడి చేసింది. తమ పరువుకు భంగం కలిగితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రెస్ నోట్ జారీ చేసింది. కానీ ఇది ప్రభుత్వ భూమి. చంద్రబాబు కేవలం దానికి ధర్మకర్త మాత్రమే. ఈ అనుమానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ నేతలు కూడా కోర్టును ఆశ్రయించవచ్చని టాక్. ఏది ఏమైనా ఈ భూముల కేటాయింపులో పారదర్శకత లోపించిందని సర్వత్రా వినిపిస్తున్న మాట. మరి ఈ ఉర్సా క్లస్టర్స్ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ డీల్ ఏపీకి లాభమా, నష్టమా? కమెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. త్వరలో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.